పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచడం జరిగింది. ఈ వారంలోనే దాదాపు డీజిల్, పెట్రోల్ దానిపైన దాదాపు 8 రూపాయల పైన పైబడి ఇవాళ పెంచినప్పటికీ పేద మధ్యతరగతి ప్రజలు, అదేవిధంగా సామాన్యటువంటి ఆటో నడుపుకునేటువంటి కార్మికులందరూ కూడా ఇవాళ ఈ ఇంధనం సంబంధించిన ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిన మూలంగా ఇవాళ బతికే పరిస్థితి ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నెలకొనలేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెంచిందో అది వెంటనే అది తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలా. అది కాకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్రం ఏది చేస్తే అదే ఇవాళ రాష్ట్రంలో చేస్తుంది. దాని మూలంగా పేద ప్రజలు, అదేవిధంగా కార్మికులు నష్టపోతున్నారు. దీనివల్ల నిత్యావసర వస్తువులు కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి ఇవాళ నెలకొని ఉంది. కాబట్టి ఇప్పుడు బతికే పరిస్థితి కూడా నెలకొని పరిస్థితి ఇవాళ ప్రజలపైన భారం ఉంది. కాబట్టి వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని చెప్పి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కడప నగరంలో ఆటోకు తాడు కట్టుకొని లాగి ఇవాళ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంతో పాటు భవిష్యత్తులో కూడా ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున వినూత్న రీతిలో పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 10 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 8 రూపాయల పైబడి పెంచినటువంటి ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కుతోంది. ఒక పక్క ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఇంధన కొరత మూలంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ఈ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత 30 రూపాయల వరకు పెంచుతారని చెప్పి హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో మోడీ చెప్పడం జరుగుతుంది. పొదుపు మంత్రం కూడా పాటించాలా, ఎక్కువగా వాహనాలు దింపొద్దు, బంగారు కొనుగోలు చేయొద్దని చెప్పి ఉచిత సలహాలు ఇచ్చి ఇక నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమాత్రం తీసుకోకుండా ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా ఒక్క భారతదేశంలోనే ఈ యొక్క పరోక్షంగా ఈ యొక్క పెట్రోల్, డీజిల్ సర్ఛార్జీల పేరిట పన్నులు వేసే బాధుడు మన భారతదేశంలో ఉంది. ఆ ట్యాక్సులు తగ్గించకపోవడం మూలంగా రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం మూలంగా సామాన్య కుటుంబాలపైన భారం మోపుతోంది. ఒక ఆటో కార్మికుడికి నెలకు 600 రూపాయలు పరోక్షంగా డీజిల్ పెంచే మూలంగా, అలాగే ఒక కుటుంబానికి 1600 రూపాయలు పరోక్షంగా అదనపు భారం పడే ప్రమాదం ఉందని చెప్పి మేధావులు చెబుతున్నా కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం మూలంగా రవాణా ఛార్జీలు పెరిగించి పెట్రోలు, ఈ యొక్క పాలు, ఉప్పు, పప్పు ధర పెరిగి ప్రమాదం ఉంది, లేదా పెరిగే ప్రమాదం ఉందని చెప్పి చెబుతున్నా కూడా దాన్ని నియంత్రించాల్సినటువంటి మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆ వైపు ఆలోచన చేయకుండా పరోక్షంగా పెంచుతానే ఉన్నామని చెప్పి ఆ యొక్క సామాన్య కొనుగోలు శక్తి కూడా పెంచకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం అనేది దుర్మార్గం, నియంత్రించాలని చెప్పి ఏఐటీయూసీగా మరి డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సామాన్యులు రోడ్లపైకి చేసే ఆందోళనకు మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ఏఐటీయూసీగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఏంటంటే కడప నగరంలో ఏఐటీయూసీ ఏపీ ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున ఆటోకు తాడు కట్టుకొని ఇందిరమ్మ సర్కిల్ నుంచి కోటేటి మన 7 రోడ్ సర్కిల్ వరకు ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.